హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? భోజనం అయిందా? నేనైతే భోంచేశాను. మీరు అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అక్క చెల్లెళ్ళేంటి, తర్వాత అన్నదమ్ములేంటి, అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నారు. ఎలా పూజ వీడియో పెట్టినా చూస్తున్నారు, అలాగే నేను కుకింగ్ వీడియో పెట్టినా చూస్తున్నారు, అలాగే నా మాటలు పెట్టినా చూస్తున్నారు, పాటలు పెట్టినా చూస్తున్నారు. అందరూ ఎవరికి తోసిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషం అండి. అలాగే నేను యూట్యూబ్ పెట్టినప్పుడు చాలా భయపడ్డానండి. ఎవరు నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఎవరైనా ఏమన్నా అంటారేమో, నన్ను బ్యాడ్గా చూస్తారేమో అని నేను చాలా భయపడ్డానండి. అలాంటిది ఏం పెట్టుకోకండి. మనం చేసే పనిలో మంచి ఉంటే ఎవరు ఏమనుకున్నా మనం అసలు పట్టించుకునే అవసరం లేదు. అలాగే మీరందరికీ చెప్తున్నాను, మీరు యూట్యూబ్ చేసేటప్పుడు న్యూస్ రావటం లేదని, లేకపోతే ఎవరు లైక్ ఇవ్వటం లేదని, ఎవరు మనకి సపోర్ట్ చేయటం లేదని అసలు ఆలోచించకండి. మీరు చేసే పని మీరు చేయండి, సక్సెస్ తప్పకుండా వస్తుంది. నేను హామీ ఇస్తున్నాను మీకు. ఓకే, నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఎందుకు న్యూస్ రావటం లేదు, లైకులు రావటం లేదు, ఎవరు చూడట్లేదు అనుకునేదాన్ని. కానీ ఉండగా అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారండి. అలాగే మనం కూడా ఎవరి వీడియో అయినా చూస్తున్నప్పుడు మనం కూడా లైక్ ఇవ్వాలి, కామెంట్ పెట్టాలి. కానీ కామెంట్ పెట్టి లైక్ ఇవ్వరండి, అలా చేయొద్దు. ఎందుకంటే మన వైట్ స్టూడియోకి వెళ్తే ఎవరు కామెంట్ పెట్టారు, ఎవరు లైక్ ఇచ్చారు అనేది తెలిసిపోతుంది 10 నిమిషాలు మనం అందులో అలా ఉంటే. అందుకని మనం ఎవరికైనా సరే మనం సపోర్ట్ చేస్తామనుకోండి, ఆటోమేటిక్గా మనకే దేవుడు సపోర్ట్ చేస్తాడు. అలాగే అనుకుని నేను అందరికీ సపోర్ట్ చేస్తానండి. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మీరు చేసే పని మాత్రం ఆపేయకండి. ఏదైనా కూడా సాధిస్తాము. అలాగే నేను అనుకునేదాన్ని ఒకప్పుడు ఇంట్లో ఉండి నేను కూడా ఏదైనా చేయాలి అనేసి. అలాగే నేను యూట్యూబ్ ద్వారా నేను కూడా మీ అందరికీ పరిచయం అయ్యాను. అక్కలు, చెల్లెళ్ళు, ఇప్పుడు నాకు బోల్డ్ మంది బంధువులు కదండి. నేను ఇలా మంచి మాటలు చెప్పేదాన్ని కదండి, అలా చాలామందికి నచ్చేది కాదు. నా వీడియోస్ ఆపేద్దామని కూడా చూశారు, నన్ను బెదిరింపు కాళ్ళు కూడా చేద్దామని చూశారు. కానీ వాళ్ళకి సాధ్యం కాలేదు. నేనేది వాళ్ళ ఇంట్లోది నేనేం చెప్పడం లేదు, బయట జరిగే ప్రపంచం మీద జరిగేయే చెప్తున్నాను. కానీ వాళ్ళ ఇంట్లో ఎలా జరుగుతుందనేది మనకు తెలియదు కదండి. నేనైతే మనస్ఫూర్తిగా భగవంతుడిని ఎలా నమ్ముకుంటానో ప్రతి వాళ్ళకి మంచి చేయాలని అనుకుంటాను. ఎందుకంటే అటు తల్లినైనా తప్పు అయితే నేను ఖండిస్తానండి, ఇటు బిడ్డనైనా తప్పు అయితే నేను ఖండిస్తాను. అలాగనేది నేను నచ్చను కొంతమందికి. న్యాయం చెప్పేటప్పుడు ఎటు పక్క న్యాయం ఉంటే అటే మాట్లాడాలి మనం. అటు నా బిడ్డని చూడకూడదు, ఇటు నా భర్తని చూడకూడదు. అలా నేను చెప్తానని చాలామందికి నచ్చదు. కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మీ అందరికీ నచ్చుతున్నాను, అంతే చాలండి. బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని మీరు లైవ్ చేయటం మానేయకండి. నేను కూడా ఫస్ట్లో అలాగే జడిశాను. కానీ మా బాబు చెప్పేటప్పుడు ఇలాంటి మనం ఆన్లైన్లోకి వెళ్తున్నాము, అలాంటప్పుడు ఎంతోమంది పబ్లిక్ ఉంటారు. కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు. అలా బ్యాడ్ కామెంట్లు పెడతా ఉంటారు. అలా అనుకుంటేనే యూట్యూబ్లోకి వెళ్ళాలి, లేకపోతే అసలు పట్టించుకోకూడదు. అయినా అలా వచ్చినాయి ఎవరికి పట్టించుకోకూడదు. మీకనే కాదు చాలామందికి వస్తాయి ఇలాగా అని చెప్పాడండి. అందుకే బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయని మీరు లైవ్ చేయడం మానేయకండి, సాధిస్తారు, సక్సెస్ అవుతారు. యూట్యూబ్లో ఉన్నవారే కాదండి, నాకు బయట పబ్లిక్ కూడా చాలా సహాయం చేశారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. బాయ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. నమస్తే.